సో హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. ఈరోజు మనం సోషల్ మెంటర్షిప్లో భాగంగా సో ఏవైతే ఇంటర్మీడియట్ చాప్టర్స్ ఉన్నాయో హిస్టరీకి సంబంధించి దానికి సంబంధించిన ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఏ విధంగా అంటే క్వశ్చన్ పేపర్ని టెట్ క్వశ్చన్ పేపర్ని ఆధారంగా చేసుకొని సో క్వశ్చన్ పేపర్లు ఏ విధంగా రాబోతున్నాయి, సో వాటిని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి అనే విషయం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో దానికంటే ముందు సో మనం స్కూల్ అసిస్టెంట్ మెంటర్షిప్ స్టార్ట్ చేసినామండి. సో బయట కంటే కూడా మంచి క్వాలిటీ వీడియోతో సో తక్కువ ప్రైస్తో మనం సోషల్ వీడియోస్ని ప్రారంభించడం జరిగింది. సో క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి. సో ఎవరైతే క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మ్యాథ్స్ యూనివర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ ఫెస్టివల్ సందర్భంగా మనకు ఆఫర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనము సింధు నాగరికతకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని సో మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాన్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే, మనకు సింధు నాగరికతలో ఏవైతే సైట్స్ ఉంటాయో, ఏవైతే పట్టణాలు ఉంటాయో సో అవి మనకు ఒక్కొక్కటిగా బయలుపడుతూ ఉంటాయి. సో స్వాతంత్రానికి ముందు కొన్ని, స్వాతంత్రం తర్వాత కొన్ని బయలుపడుతూ ఉంటాయి. సో దాన్ని ఆధారంగా చేసుకొని ఎగ్జామినర్ క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటే, సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హరప్పన్ సైట్ అని చెప్పేసి అన్నాడు. ఓకే, సో క్రింది వానిలో హరప్పా నాగరికతలో లేని పట్టణము అని చెప్పేసి అన్నాడు. సో మనం క్వశ్చన్ పేపర్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ వేసేటప్పుడు కానీ ఎక్కడైనా మోడల్ క్వశ్చన్స్ వేసేటప్పుడు కానీ మనం యూజువల్గా దీంట్లో సింధు నాగరికతకు సంబంధించిన పట్టణం ఏది అని చెప్పేసి పెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. సో అలా కాకుండా సో ఫస్ట్ చాన్హుదారో అనేది సింధు నాగరికతలో భాగమా కాదా అనేది చూడాలి. ఓకే, సో చాన్హుదారో సింధు నాగరికతలో భాగం. సో అక్కడ మనకు ఏమేమి లభించినాయి అని చెప్పేసి కూడా చూడాలి. ఓకే, సో ఆ ప్రాంతంలో మనకు ఈ అలంకరణ పెట్టే అంటే సింధు నాగరికత ప్రజలకు అలంకరణ పైన కూడా శ్రద్ధ ఉండేది అనే మనం ఈ పాయింట్ నుంచి నేర్చుకోగలగాలి. సో అక్కడ ఉన్న సైట్లను బ్లైండ్గా పెట్టిపోవడం కాకుండా సో అక్కడ ఏమేమి లభించినాయి చాన్హుదారో, రైట్. సో ఇది ఎక్కడ ఉంది అంటే ఏ నది ఒడ్డున ఉన్నది. సో ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో దాని తర్వాత మనకి కోట్జీ ఉందండి, రైట్. సో ఇక్కడ కోట్జీ ఇంపార్టెన్స్ కూడా మనం నేర్చుకోవాలి, రైట్. సో దాని తర్వాత రూపా. ఇవి మూడు కూడా మనకి సింధు నాగరికతలో భాగంగా ఉన్నాయి. ఇవి మూడు కూడా చాన్హుదారో, కోట్జీ, రూపారో మూడు కూడా మనకు సింధు నాగరికతలో భాగంగా ఉన్నాయి. సో సింధు నాగరికతలో లేని పట్టణం ఏది అంటే సొహగురా. ఓకే, మనం అన్ని సైట్లు గుర్తుంచుకుంటాం. సో కొన్ని ఏవైతే అన్ఇంపార్టెంట్ సైట్స్ ఉంటాయో వాటిని మర్చిపోవడం జరుగుతుంది. సో అలా కాకుండా వాడు ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఆ సైట్స్ని నదులతో సహా గుర్తుంచుకున్నట్లయితే ఈ క్వశ్చన్ ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది, రైట్. సో దాని తర్వాత మనకి సెకండ్ క్వశ్చన్ కనుక తీసుకుంటే సో ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. సో దీంట్లో సింధు నాగరికత ప్రజలకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, సో వాళ్ళకున్న రిచువల్స్కి సంబంధించిన అన్నీ కవర్ చేయడం జరిగింది. ఓకే, సో క్వశ్చన్ చూసినట్లయితే మనకు యాజ్ పర్ ద ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు హరప్పన్ సివిలైజేషన్. ఓకే, సో దాన్ని హరప్పన్ సివిలైజేషన్ అని ఎందుకు పిలుస్తారు అనేది కూడా మీకు ఐడియా ఉండాలి. సో మొదటిసారిగా మనము తవ్విన తర్వాత దాంట్లో బయలుపడింది మొదటిసారిగా ఏ పట్టణము అంటే హరప్ప. సో సింధు నదికి ఇరువైపులా ఆ నాగరికత అనేది ఉండడం మూలంగా దాన్ని సింధు నాగరికత అంటారు. సో ఫస్ట్ సర్ జాన్ మార్షల్ తవ్విన తర్వాత మనకు కనిపించింది హరప్ప కాబట్టి హరప్ప నాగరికత అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకే, సో వాడు పురావస్తు ఆధారాల ప్రకారం హరప్ప నాగరికతకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి అని చెప్పేసి అన్నాడు. సో దాంట్లో భాగంగా హరప్పా ప్రజలు చేపలతో సహా అనేక రకాల మొక్కల మరియు జంతు ఉత్పత్తులను భుజించేవారు. ఓకే, సో నెక్స్ట్ గోధుమ, బార్లీ, శనగలు, నువ్వులు
ఐ మీన్ గ్రెయిన్స్ ఫౌండ్ ఇంక్లూడింగ్ వీట్, బార్లీ, లెంటిల్, పీస్ అండ్ సేస్మమ్. సో ఇవి వాళ్ళకు తెలిసిన పంటలు అని చెప్పేసి అన్నాడు. ఇంకొకటి రైస్ గ్రెయిన్స్ వర్ ఫౌండ్ అబ్యుడెంట్లీ ఇన్ ఆల్ ఏరియాస్ అని చెప్పేసి అన్నాడు. సో లాస్ట్ ఆప్షను సో పశువులు ఏవైతే గొర్రెలు, మేకలు, గేదెలు, పందుల ఎముకలకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా మనకు లభించినాయి అని చెప్పేసి అన్నాడు. సో దీంట్లో మనకు సింధు నాగరికత వాళ్ళకు వ్యవసాయం గురించి ఐడియా ఉందండి. వ్యవసాయం గురించి వాళ్ళకి తెలుసు. సో వీళ్ళు వ్యవసాయాన్ని మెయిన్గా మనకు రబీ సీజన్లో చేసేవాళ్ళు, అంటే ఖరీఫ్ టైం నుంచి వ్యవసాయాన్ని చేసేవాళ్ళు అన్నమాట. సో వాళ్ళకు తెలిసిన పంటలలో ముఖ్యమైనవి ఏంటి అంటే గోధుమ మరియు బార్లీ, ఈ రెండు పంటలు ఎక్కువగా పండించేవాళ్ళు. సో వరి పండించేవాళ్ళు, కానీ అన్ని చోట్ల మనకు వరి యొక్క ఆనవాళ్ళు అనేవి లభించలేదు. సో రంగాపూర్, లోతాల్, కాలిబంగంలో కొన్ని ప్రాంతాలు మాత్రమే వరి యొక్క పొట్టు హస్క్ ఆఫ్ రైస్ అనేది మనకు లభించింది. ఓకే, సో వాడు ఈ రెండింటిని బేస్ చేసుకొని దీంట్లో ఒకటి ఎలిమినేట్ చేసినాము అంటే సో ఏదైతే రాంగ్ ఆన్సరో దాన్ని ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో హరప్పా ప్రజలు చేపలతో సహా వాళ్ళకు ఈ నది గురించి ఐడియా ఉంది కాబట్టి సో వాళ్ళు చేపలను భుజించేదండి. వాళ్ళు మాంసాహారులు, సింధు నాగరికత ప్రజలు మాంసాహారులు. సో దాంట్లో భాగంగానే చేపలను, మేకలను భుజించేవాళ్ళు, రైట్. సో దాంతోపాటు మనం ముఖ్యమైన ఆహార పంటలు అని చెప్పేసి అనుకున్నాం గోధుమ మరియు బార్లీ, వీటిని కూడా పండించే వాళ్ళు. సో వరిని పండించిన ఆనవాళ్ళు మనకు కొన్ని ప్రాంతాల్లో లభించాయి అన్నాను. సో వీడిక్కడ ఏం చేసిండు అంటే ఆల్ ఏరియాస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, ఆల్ ఏరియాస్. సో ఇది మిస్టేక్ అండి. మనకు అన్ని ప్రాంతాల్లో వరిని పండించలేదు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వరి యొక్క ఆనవాళ్ళు లభించడం జరిగింది. సో ఏవైతే మనం ఇందాక డిస్కస్ చేసినామో సో అవి మాత్రమే వరిని పండించిన ప్రాంతాలు. ఓకే, ఎక్కువగా పండించేది అది. సో ఇక్కడ ఈ పాయింట్ ఒకటి తెలిసిందంటే సీని ఎలిమినేట్ చేసినాం అనుకోండి. ఓకే, సీని ఎలిమినేట్ చేస్తే సో ఫోర్త్ ఆప్షన్ వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వెళ్ళిపోతుంది. సో ఓన్లీ ఏబిడి అనేది కరెక్ట్ అవుతాయి, రైట్. సో మనకి ఇది ఇంటర్మీడియట్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఉంది. సో వాళ్ళకి తెలిసిన జంతువులు ఏంటి, సో వాళ్ళ రిచువల్స్ ఏంటి, సో ఏ విధంగా ఉన్నాయి అవి అని చెప్పేసి మనకు కంప్లీట్గా ఇంటర్మీడియట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వాడు ట్విస్ట్ చేసేటి మనకు అన్ని ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలు కేవలం. సో ఇలాంటి పాయింట్స్ వచ్చినప్పుడు కొంచెం దానిపైన స్పెసిఫిక్గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ అన్ని ప్రాంతాల్లో లైస్ లభించింది అనేది తప్పు, అది ఒకటి కనుక తీసేస్తే మిగతాయి కరెక్టర్ కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో క్వశ్చన్ని మనము ఇంత పెద్దగా ఇచ్చినప్పుడు ఫాస్ట్ రీడింగ్ ఉండాలి. ఫాస్ట్ రీడింగ్తో పాటు ఎక్కడ వాడు ఎగ్జామినర్ మనని మిస్గైడ్ చేయగలుగుతాడు, అంటే మనం తప్పు చేసేలాగా ఎలా ప్రేరేపిస్తాడు అనేది ఐడియా ఉండాలి. ఓకే, సో వరి పండిన ప్రాంతాలు అని చెప్పేసి మనకు తెలిసిన ప్రాంతాలు ఉంటాయి, బట్ వాడు అక్కడ అన్ని ప్రాంతాలు అని చెప్పేసి అడిగాడు. సో ఇలా ఇచ్చినప్పుడు మ్యాక్సిమం ఏంటి అంటే సో ఆల్ ఆర్ ది కరెక్ట్ అని చెప్పేసి ఆప్షన్కి వెళ్ళిపోతూ ఉంటాం. సో కొంచెం ఫాస్ట్నెస్తో పాటు వాడు ఎక్కడ మనల్ని ట్విస్ట్ చేస్తాడు, సో మనం తప్పు చేయడానికి ఎక్కడ వాడికి అవకాశం ఉంటుంది అనేది కూడా మనం ఆలోచించుకొని ఆన్సర్ చేయాలి, రైట్. సో ఇది వాళ్ళ యొక్క అగ్రికల్చర్కి సంబంధించిన ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి మనకు డిఎస్సిలో ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో లెందీ క్వశ్చన్ ఉంటుంది, టైం వేస్ట్ ఉంటుంది, బట్ ఎక్కడైతే మనము దాని యొక్క సోల్ని, క్వశ్చన్ యొక్క సోల్ని పట్టుకుంటామో అప్పుడు ఈజీ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే సో ధోలవీర ఏ రాష్ట్రంలో ఉంది? సో ఇది లాస్ట్ టైం చాలా ఎగ్జామ్స్లో, నాట్ ఓన్లీ డిఎస్సి, చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో కానీ సో సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్లో కానీ దీనికి సంబంధించి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. సో యాక్చువల్లీ ఏంటి అంటే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో అప్పుడు రామప్ప తర్వాత సో ఈ ధోలవీరని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. సో వీళ్ళకి సింధు నాగరికత ప్రజలకు సంబంధించి ఈ ధోలవీర ప్రాంతంలోనే మనకు రిజర్వాయర్ ఒకటి, ఈ క్రీడా ప్రాంగణం ఒకటి, ప్లే గ్రౌండ్, ఈ రెండు మనకు లభిస్తాయి. సో దాంతోపాటు
యూజువల్గా సింధు నాగరికత అనేది మనకు ఎగువ పట్టణము దిగువ పట్టణం రెండు రాగా విభజించబడుతుంది, సిటాడిల్ లోయర్ టౌన్ అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ ఎవరైతే పరిపాలించే వాళ్ళు కొంత హై క్లాస్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఈ ప్రాంతంలో ఎగువ ప్రాంతంలో, సో లోయర్ టౌన్లో మనకి నార్మల్ ప్రజలు నివసించేవాళ్ళు. ఇలా రెండు రకాల పట్టణాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. కానీ సో ధోలవీరాలో మాత్రం మనకు మూడు కనిపిస్తాయి. సిటాడిల్ ఒకటి ఎగువ, మధ్య, మిడిల్, సో నెక్స్ట్ లోయర్. ఈ మూడు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో మనం చదువుకునేటప్పుడు దాని యొక్క స్పెషాలిటీస్ అన్నీ చదువుకోవాలని, సో దాన్ని వదిలేసి చదువుకోవడం కాదు. సో ప్రతి క్వశ్చన్కి ఏదో ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది, ఆ స్పెసిఫికేషన్ని పట్టుకొని మనం చదువుకుంటూ ఉన్నాం. సో వాడు ఎగ్జామినర్ ఊరికే ఆ క్వశ్చన్ ఇవ్వడం అంటే అన్ఎక్స్పెక్టెడ్ బిట్లు అంటాం కదా, సో అలాంటి బిట్లు ఇచ్చినప్పుడు మనం దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నట్లయితే పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. రైట్, సో ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి అడగడానికి స్కోప్ ఉంది. సో ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే మనకి గుజరాత్లో ఉంది. సో ధోలవీరా అనేది గుజరాత్లో ఉంది. సో ఇక్కడ రాజస్థాన్లో కొన్ని సైట్స్ ఉంటాయి, దాంతోపాటు మనకు జమ్మూ కాశ్మీర్లో కూడా దాని సరిహద్దు అనేది విస్తరించి ఉంటుంది. సింధు నాగరికతకు సంబంధించిన సరిహద్దులు విస్తరించి ఉన్న ప్రాంతాలు. ఓకే, సో డీటెయిల్డ్గా క్వశ్చన్ని పర్ఫెక్ట్గా టెక్స్ట్ బుక్ని ఆధారంగా చేసుకొని మనం పాయింట్స్ రాసుకుంటూ లేదంటే క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఓకే, సో నెక్స్ట్ సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నాగరికత సరిహద్దుకు సంబంధించి. సో మనకి ఇక్కడ సింధు నాగరికత అనేది సో ఇది ఇక్కడ నుంచి సింధు నాగరికత అనేది ఈ వైపు విస్తరించింది. సో ఇది సింధు నది అనుకుంటే సో ఇటువైపు ఇలా విస్తరించుకుంటూ వచ్చు. ఓకే, సో ఇక్కడ సింధు నాగరికత అనేది విస్తరించింది. సో ఇటువైపు నుంచి ఇటువైపుగా విస్తరించుకుంటూ వచ్చింది. సో దాంట్లో భాగంగా వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే దాని యొక్క సరిహద్దులకు సంబంధించి. ఓకే, సో మనకు లభించిన ఆధారాల ఆధారంగా సో వాటి యొక్క సరిహద్దులు ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయో సరిహద్దులకు సంబంధించి క్వశ్చన్ కూడా పర్ఫెక్ట్గా చదవాలి. సో సరికానేది ఏది అని అడిగిండాడు. సరికానేది ఏది, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ బౌండరీస్. ఓకే దానికి సరిహద్దులకు సంబంధించి సరికానిది. సో ఇక్కడ ఆలంగీర్పూర్, ఇది మనకు ఉత్తరప్రదేశ్లో. మనకు ఇక్కడే కుండలకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా లభిస్తాయి. సో ఒక జాతి అభివృద్ధి చెందిందా లేదా అనేది మనం కుండలని ఆధారంగా చేసుకునే చెప్తాం. సో బ్లాక్ పాటరీ బ్లాక్ పాటరీ అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ ఉత్తరప్రదేశ్లో లభించిన ఇది ఆలంగీర్పూర్ అనేది కరెక్టే అండి. సో తూర్పు వైపుకు ఇక్కడి వరకు కరెక్ట్, ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఈ ప్రాంతం వరకు విస్తరించి ఉంది. సో నెక్స్ట్ దైమాబాద్, సో ఎక్కడ అంటే మహారాష్ట్ర. మహారాష్ట్రలో విస్తరించి ఉంది. రైట్, సో ఇక్కడ ఇది లాస్ట్లో మహారాష్ట్ర అండి, దైమాబాద్. ఈ ప్రాంతంలో. ఓకే, సో నెక్స్ట్ మాండా. సో దీనికి సంబంధించి ఇది తప్పు ఇన్ఫర్మేషన్ అండి ఈ క్వశ్చన్కి సంబంధించి. సో మనకి మాండా ఎక్కడుంది అంటే సో జమ్మూ కాశ్మీర్లో విస్తరించు. సో జమ్మూ కాశ్మీర్ వరకు ఎక్స్టెండ్ అయింది మాండా అనేది, ఈ ప్రాంతంలో ఉంటుంది. ఓకే, సో సింధు నాగరికతను కనుక తీసుకుంటే మనకి ఉత్తరం వైపు మాండా, సో తూర్పు వైపు ఆలంగీర్పూర్, సో దక్షిణం వైపు దైమాబాద్ మహారాష్ట్ర ఏదైతే ఉందో. సో ఇక్కడ సుట్కజెండర్, ఇది పాకిస్తాన్లో ఉంటుంది. సో ఈ విధంగా సింధు నాగరికత అనేది విస్తరించి ఉంది. సో ఇలా ఎక్స్టెండ్ అయింది దాని యొక్క బౌండరీస్ అనేది. సో ఇలా డీటెయిల్డ్గా ప్రతి క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం డీటెయిల్గా తెలుసుకుంటూ ఉన్నారు. సో వాడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది మారుస్తూ ఉన్నాడు. సో ఓల్డ్ ప్యాటర్న్లో కాకుండా సింగిల్ లైన్ ఆన్సర్స్ కాకుండా ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్, సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు కాబట్టి సో మనం ఈ విధంగా చదువుకుంటూ ఉండాలి. రైట్, సో దీనికి సంబంధించి మనకు ఆన్సర్ ఏంటి అంటే మాండా అనేది ఆన్సర్ అవుతుంది. సో దీనిలో సరిహద్దులకు సంబంధించిన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే సో పశుపతి ముద్రికకు సంబంధించి మనకి రెండు రకాల
రెండు రకాల రిచువల్స్ కనిపిస్తాయి, ఆచారాలు, వ్యవహారాలు. సో వాళ్ళు ఏంటి అంటే ప్రకృతిని పూజించే వాళ్ళు. సో దాంతోపాటు మనకు ఇద్దరు దేవతలు కనిపిస్తారని. ఒకడేమో పశుపతి, ఇంకొకరు మదర్ గాడెస్, అమ్మ తల్లి అని చెప్పేసి అంటాం, మదర్ గాడెస్. సో ఈ పశుపతి ముద్రికకు సంబంధించి సో దీన్నే తర్వాత కాలంలో మనము శివునిలాగా ట్రీట్ చేయడం జరిగింది. ఓకే, సో తర్వాత తొలివేద కాలంలో కానీ సో మళ్ళీ మలివేద కాలంలో సో ఆ విధంగా ఈ పశుపతి అనేది ట్రాన్స్ఫార్మ్ అవ్వకుంటూ వచ్చి మనము శివునిలాగా పూజించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో పశుపతికి సంబంధించి మనకు ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. ఓకే, సో పశుపతి ముద్రికకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి అని చెప్పేసి అన్నాడు. సో దీన్ని ఎక్కడ గుర్తించాలి అంటే మహెంజోదారోలో గుర్తించున్నాను. సో మహెంజోదారో ఉన్నది మనకు యాక్చువల్లీ ఏంటి అంటే అతిపెద్ద పట్టణం. సో మ్యాక్సిమం ఏమి దొరికినా అంటే మహాస్నాన వాటిక కావచ్చు, రైట్, ఆఫ్ బెడ్ ప్రేస్ట్ కావచ్చు. సో పూజారి పురోహితుడు కూడా మనకి ఇక్కడనే లభిస్తాడు. సో నెక్స్ట్ నాట్యకర్త్య విగ్రహం కావచ్చు, అవన్నీ కూడా మనకి ఇక్కడనే గ్రేట్ బాత్ అని చెప్పేసి అంటాం, మహాస్నాన వాటిక, అవన్నీ కూడా మనకు మహెంజోదారోలో లభిస్తాయి. సో ఇది మనకు సింధు నది ఒడ్డున ఉంటుంది మహెంజోదారో అనేది. ఓకే, సో మనకి ఈ క్వశ్చన్ చూడగానే ఆల్మోస్ట్ దీని దగ్గర లభించినవన్నీ కూడా మన బ్రెయిన్లోకి రావాలి. ఓకే, సో మహెంజోదారోలో దీనికి అనుకున్నారు, ఇది కరెక్టే. సో పశుపతి విగ్రహం చుట్టూ సో ఎవరైతే ఎనిమల్స్ ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు, జంతువులు ఉన్నాయి. సో ఆ జంతువులను ఆధారంగానే, ఆ సీల్ ఆధారంగానే మనకి ఏంటి అంటే వాళ్ళకి ఏ జంతువులు తెలుసు, ఏ జంతువులు తెలియదు అనే విషయము మనకు తెలుస్తూ ఉంటుంది. సో వాళ్ళు దేన్ని పెంచుకున్నారు, సో దేనితోని అంటే వాళ్ళకు వేట తెలుసా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఈ సీల్స్ ద్వారానే తెలుస్తూ ఉంటాయి. సో ఆ సీళ్ళ పైన ఉన్న జంతువుల ఆధారంగా సో వాళ్ళ టైంలో ఉన్న జంతువుల గురించి మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఓన్లీ సైనోసిరస్, బఫెల్లో అండ్ టైగర్ వర్ షోన్ బిలో ద సీట్ ఆఫ్ ద పశుపతి అని చెప్పేసి అన్నాడు. సో కేవలం ఖడ్గమృగము, గేదెలు, పులి మాత్రమే అన్నాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ వీడు ఓన్లీ అన్నప్పుడు మనం కొంచెం ఆలోచించాలంటే ఎగ్జామినర్. సో వాడు ఓన్లీ అని చెప్పేసి అన్నాడు అంటే మనం వీడు మనల్ని మిస్టేక్ చేయడానికి టెంప్ట్ చేస్తుండు అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ కేవలం అనేది కీ పాయింట్ అవుతుంది. సో ఈ ఖడ్గమృగం, గేదెలు, పులి మాత్రమే కాకుండా మనకు అతని చుట్టూ డేర్స్, జింకలు కూడా కనిపిస్తాయి. సో ఈ ఆప్షన్ కనుక తీసేస్తే ఎక్కడైతే ఈ ఆప్షన్ ఉందో 3 ఆల్ ఆఫ్ ద ఎబో కాదు, సో ఇక్కడ 3. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఓన్లీ 1 and 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో పశుపతి గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో మనం ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో వాడు ఏ విధంగా అయితే ఇచ్చిండో సో దాన్ని బేస్ చేసుకునే మనం క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అంటే మార్కెట్లో దొరికే మోడల్ పేపర్స్ నుంచి కానీ అట్లా కాకుండా సో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ నుంచి సో ఏ విధంగా అడగవచ్చు, టెట్ పేపర్ నుంచి కానీ, టీఎస్ టెట్ కానీ, ఏపీ టెట్ కానీ, సో క్వశ్చన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా మారుతుంది అనేది బేస్ చేసుకొని మనము క్వశ్చన్స్ తయారు చేయడం జరుగుతుంది. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హరప్పా నాగరికత వర్తకానికి సంబంధించి. ఓకే, సో వ్యవసాయం చూసినామండి, వ్యవసాయం పైన ఒక క్వశ్చన్ వచ్చింది. సో దాని తర్వాత వాళ్ళ యొక్క ఆచారాల వ్యవహారాల పైన. సో ఇప్పుడు వర్తకానికి సంబంధించి వాడు క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీంట్లో ఏంటి అంటే మనకు ఈ హరప్పా నాగరికతకు సంబంధించి వర్తకాలు జరిగినాయా లేదా అనేది మనము స్టియోటైట్ రాయితో తయారు చేసిన ఆ సీల్ ఉంటుంది కదా, ముద్రికలు, ఆ ముద్రికలను ఆధారంగా చేసుకునే మనం వాళ్ళు వేరే దేశాలతో వ్యాపారాలు చేసిలా లేదా అనే విషయం అర్థమవుతూ ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఏంటి అంటే సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రిటర్న్ యాజ్ ద మెలుహా ఆన్ సీల్స్ ఆఫ్ మెసొపటోమియా అండ్ సుమేరియన్. సో వాళ్ళ ముద్రికలలో ఏవైతే మెసొపటోమియా నాగరికత ముద్రికల్లో సింధు నాగరికతతో వ్యాపారం చేసినట్టు ఎట్లా కనిపిస్తుంది అంటే మెలుహా అనే పేరుతో సింధు నాగరికతను పిలుస్తారు, మెలుహా అనే పదంతో పిలుస్తారు. ఈ మెలుహా అనే పదము ఎప్పుడైతే సింధు నాగరికత అంతమైందో దాని తర్వాత ఈ సీల్స్లో కనిపించదు. సింధు నాగరికతకు ఈ అంతమవడానికి డిఫరెంట్ మార్టిన్ వీలర్ ఒక సిద్ధాంతాన్ని, కొన్ని రకాల సిద్ధాంతాలు ఉంటాయి కదా మనకు, ఆరిలో దండయాత్ర అని చెప్పేసి, సో ఇంద్రుడు పట్టణాన్ని నాశనం చేసినాను, సో ఇలాంటి సిద్ధాంతాల తర్వాత సింధు నాగరికత అంతమైపోతుంది. రైట్, సో
వాళ్ళకి ఆ సింధు నాగరికత ఎప్పుడంతా అంతమైపోయిందో అప్పుడు ఆ మెలుహా అనే పదము వాళ్ళ సీల్స్లో కనిపించదు. మనకు వాళ్ళు సీల్స్తో అప్పుడున్న సిస్టమ్ ఏంటి యూజువల్గా, సో సీల్సే, బార్టర్ సిస్టమ్ ఉండేదండి, కాయిన్స్ లేవు కాబట్టి సో ఈ వస్తు మార్పిడి విధానం ఉండదు. దాని ఆధారంగానే వాళ్ళు వాణిజ్యం చేసేవాళ్ళు, రైట్. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇది మెసొపొటేమియా సుమేరియన్ ముద్రికల్లో సింధు నాగరికత మెలుహాని ప్రస్తావించారు అనేది పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇవి మెసొపొటేమియన్ టెక్స్ట్ స్పీక్ ఇంటర్మీడియట్ ట్రేడింగ్ స్టేషన్స్ కాల్డ్ దిల్మన్ అండ్ మకాన్. సో ఇది కూడా కరెక్టే అండి మనకు. సో మెసొపొటేమియాకి మనకి మకాన్కి సంబంధించి మెసొపొటేమియాకి సింధు నాగరికతకి సంబంధించి ఈ రెండింటి మధ్యలో మనకి వ్యాపారం చేసేటప్పుడు మధ్యంతర స్టేషన్స్ అని చెప్పేసి ఉంటాయి. ఓకే, సో మనకి ఈ ప్రాంతంలో ఇరాన్ ఇరాక్ ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి ఇటువైపుగా వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇంటర్మీడియట్ స్టేషన్స్ రెండు ఉంటాయండి, ఒకటేమో దిల్మన్, ఇంకోటేమో మకాన్. ఓకే, సో ఈ రెండు మధ్యంతర స్టేషన్లు వాళ్ళకి. సో ఇటువైపు నుంచి అటువైపు కానీ అటువైపు నుంచి ఇటువైపు. సో మెయిన్గా ఎక్కడి నుంచి మనకు ఈ వ్యాపారం జరిగేది అంటే లోతాల్. సో ఇది ఫస్ట్ డాక్యార్డ్ అండి. సో ఇది గుజరాత్లో ఉంది. ఇక్కడ నుంచే మనకు విదేశాలతో వర్తక సంబంధాలను సింధు నాగరికత ప్రజలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది, రైట్. సో దీనికి సంబంధించి ఇవి రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సే, రైట్. సో 1 ఓన్లీ కాదు, 2 ఓన్లీ కాదు. సో ఇక్కడ బోత్ ఆర్ కరెక్ట్, రెండు కూడా మనకు సరైన సమాధానమే, రైట్. సో ఇవి కొన్ని పాయింట్స్ మనము స్కిప్ చేస్తూ ఉంటాం, సో అడగకపోవచ్చు అని చెప్పేసి. సో వాడు ఆ పాయింట్స్ని తీసుకొనే మనకు క్వశ్చన్స్ అడగడానికి ఉంటుంది. మనం సింధు నాగరికత ఏ విధంగా ఎక్కడ పేర్కొన్నది అనేది మనకు ఐడియా ఉండాలి. సో ఈ పాయింట్ క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంటుంది మనకి. మెలుహా అనే పదాన్ని ఎక్కడ ప్రస్తావించులు అని చెప్పేసి. సో మెలుహా అనేది ఏ నాగరికతకు సంబంధించిన పదము అని చెప్పేసి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే మనకి సో మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ పట్టణాలు ఉంటాయి, ఇంకొకటి ఏంటి అంటే ఈ పట్టణాల యొక్క ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. మనకి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఈ పట్టణాలకు సంబంధించి ఇయర్స్ ఇచ్చినాడు. సో దాంట్లో స్వాతంత్రం తర్వాత, సో 1947 తర్వాత కూడా కొన్ని పట్టణాలను మన వాళ్ళు ఎగ్జికవేషన్ అంటే తవ్వకాల్లో బయటపడుతూ ఉంటాయి. సో స్వాతంత్ర అనంతరం 1953లో కానీ 1954లో కానీ ఈ టైంలో బయలుపడిన పట్టణాలను కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వాడు సింపుల్గా స్వాతంత్ర అనంతరం కింది వాటిలో ఏ సింధు నాగరికత పట్టణము బయలుపడింది అని చెప్పేసి అడగడానికి ఉంటుంది. ఓకే, సో దానితో పాటు వాళ్ళు తవ్వింది ఎవరైతే ఎగ్జికవేట్ చేసిల్లో దయారాం సాహ్ని అని కానీ ఆర్ఎస్ బిస్త్ అని చెప్పేసి ఏఎస్ రావు అని చెప్పేసి మనకు తవ్వకాలు జరిపిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ నది ఒడ్డు ఆ తవ్వకాలు జరిపిన వాళ్ళు కంపల్సరీగా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్లో అడుగుతారు. అలా అడిగినప్పుడు సో అలాంటి క్వశ్చనే ఇది అండి. సో మనకు హరప్ప అనేది రావి నది ఒడ్డున ఉంటుంది. సో బన్వాలి సరస్వతి, సో మెహెంజోదారో మనకి సింధు, లోతాల్ భోగవా, రైట్. సో అది గుజరాత్లో అండి. ఇలాంటి క్వశ్చన్స్ మనకు తవ్వకాలు జరిపిన ప్రదేశాలు ఇంపార్టెంట్, ఆ నదులు ఇంపార్టెంట్, తవ్వకాలు జరిపిన వ్యక్తి కూడా మనకు ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇక్కడ 1C, రైట్. సో 1C 1A ఉంది, ఇది కూడా 1A ఉంది, ఇది రెండు కాదు. సో ఇది 1D ఉంది, ఇది కాదు. సో ఇది ఒక్కటే 1C ఉందండి. ఒకవేళ నెక్స్ట్ కూడా 1C ఉంటే మనం మిగతాయి కూడా చూడాల్సి వస్తుంది. సో కొన్నిసార్లు ఈ 1C ఈ ఏబీలు మాత్రం డిఫరెన్స్ ఇచ్చి 4 కూడా డి ఆల్మోస్ట్ ఏదో ఒక్కటి 2 డిఫరెన్స్ ఇచ్చి మిగతా అన్ని సేమ్ ఇస్తూ ఉంటారు. ఓకే, సో అట్లా ఇచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు హరప్ప నాగరికత, ఈ లోతాల్, వీటికి అన్నిటికీ సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో మనకు నెక్స్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే సింధు లోయ నాగరికతలో లభించిన స్కెలిటల్ రిమైన్స్. సో ఏవైతే మనకు తవ్వకాలు జరిపిలో సర్ జాన్ మార్షల్, సో కన్నింఘమ్ తర్వాత సర్ జాన్ మార్షల్ మనకు ఏర్పాటు చేసిన టీం దయారాం సాహ్ని. సో వీళ్ళు తవ్వకాలు జరిపిలో ఆ తవ్వకాలు జరిపినప్పుడు మనకు అక్కడ ఉన్న స్కెలిటల్స్, సో ఏవైతే అస్థిపంజరాలు ఉన్నాయో ఆ అస్థిపంజరాల ఆధారంగా చేసుకొని మనకు వాళ్ళ యొక్క జాతులను వర్గీకరించడం జరిగింది. సో వాళ్ళ జాతులకు సంబంధించి
క్రింది వాటిలో ఏది ఎక్కడ కనిపించలేదు అని చెప్పేసి అడుగుతుంది. సో ప్రోటోఆస్ట్రలైట్స్, సో వీళ్ళు కనిపించులు, ఇది ఆల్పైన్స్ అండి, రైట్. సో ఇది కాకసైట్స్, ఓకే, హోమో ఎరెక్టియన్స్ కాదు, కాకసైట్స్. సో మంగోలైట్స్ కనిపించులు, ఆల్పైన్స్ కనిపించులు. నెక్స్ట్ కనిపించేది ఎవరు అంటే కాకసైట్స్ అండి. సో ఇక్కడ 4 జాతులు మనకు స్కెలిటల్ రిమైన్స్ని ఏవైతే మనకు లభించినాయో వాటిని ఆధారంగా వాళ్ళను 4 రకాలుగా, ఒకరేమో మంగోలైట్స్, ఇంకొకటేమో ప్రోటోఆస్ట్రలైట్స్, ఇంకొకటి ఆల్పైన్స్, సో ఇంకొకటి మెడిటేరియన్స్. ఈ 4 రకాల జాతులు మనకు అక్కడ కనిపిస్తాయి. సో ఈ 4 రకాల జాతులను మనకి క్వశ్చన్స్గా అడగడానికి ఉంటుంది. ఓకే, సో అప్పుడు క్యాస్ట్ సిస్టమ్, వర్ణ సిస్టమ్, సో ఈ రిలీజియన్ ఏది లేదు కాబట్టి సో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ స్కెలిటల్ని ఆధారంగా చేసుకొని సో ఇలా డివైడ్ చేయడం జరిగింది. మనకు ఇక్కడ నుంచి క్వశ్చన్ అడిగినప్పుడు సో ఇది లేదు కాబట్టి సో కాకసైడ్ అనేది ఆన్సర్ అవుతారు. సో వీళ్ళు ముగ్గురు కూడా కనిపిస్తారు, ప్రోటో, ఆల్పైన్స్ అండ్ మంగోలైట్స్. సో ఈ 3 జాతులకు సంబంధించిన అస్థిపంజరాలు మనకు కనిపిస్తాయి. బట్ ఈ కాకసైడ్స్కి సంబంధించిన అస్థిపంజరాలు అనేవి మనకు అక్కడ కనిపించవు కాబట్టి, ఓకే, సో కనిపించవు కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇది యాక్చువల్గా సింధు నాగరికతకు సంబంధించి మనకు 10 క్వశ్చన్స్, ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రతి చాప్టర్ నుంచి మనము కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తాం, రైట్. సో ట్రెండ్కి ఏ విధంగా క్వశ్చన్ పేపర్ ట్రెండ్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే డిస్కస్ చేస్తాం. సో మన దగ్గర ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్ ఇవ్వడము, సో దాని గురించి మర్చిపోవడం అని కాకుండా సో క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రతి చాప్టర్ పైన చాప్టర్ వైడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే కొన్ని చాప్టర్స్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సో అలా అయిపోయిన తర్వాత ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దానిపైన ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సో ఒక సబ్జెక్ట్ని ఆల్మోస్ట్ మనం టెస్ట్ల ఆధారంగానే సో ఒక 3 to 4 టైమ్స్ టెస్ట్లను బేస్ చేసుకొని ఒక 3 నుంచి 4 సార్లు రివిజన్ చేస్తాం. ఓకే, సో చాప్టర్ వైజ్ టెస్ట్, రైట్. సో ఒక 2-3 చాప్టర్లు కలిపి గ్రాండ్ టెస్ట్, సో మళ్ళీ ఒక సబ్జెక్ట్ కలిపి గ్రాండ్ టెస్ట్, అది హిస్టరీ, సివిక్స్, జాగ్రఫీ, సో ఏదైనా కానీ మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్. సో ఇది చూడండి చాప్టర్ వైజ్ సో 2 సార్లు గ్రాండ్ టెస్ట్ రాస్తాం. సో దాంతోపాటు క్లాస్ ఆల్మోస్ట్ ఒక 4 to 5 టైమ్స్ మనకి ఎగ్జామ్ అయిపోయేలోపు రివిజన్ అవుతాం. సో మనకు మెయిన్గా సక్సెస్కి ఫార్ములా ఇదే. సో ఎక్కువసార్లు రివిజన్ చేయాలి, మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఎగ్జామ్స్ రాస్తేనే సో మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఎక్కడ వీక్ ఉన్నాం అనేది అర్థమవుతుంది. సో మా ఎగ్జామ్ రాసి మనం ఈ ప్లేస్లో వీక్ ఉన్నాము అంటే దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. అలా మిస్టేక్స్ లేకుండా అంటే మిస్టేక్స్ చేయకుండా మనం డైరెక్ట్ అంటే ఎగ్జామ్స్ రాయకుండా డైరెక్ట్ చదువుకొని లేదంటే క్లాస్లని ఎగ్జామ్కి వెళ్దాము అంటే వర్కౌట్ అవ్వదండి. కన్ఫ్యూజన్ అనేది ఎగ్జామినేషన్లో మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఈ విధంగా మనం ఒకసారి క్లాస్ని సో మనము స్కూల్ అసిస్టెంట్ సోషల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో మనకు జూమ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డ్ క్లాసెస్. సో ఆ క్లాస్ని దాని తర్వాత ఇలా మనం నిర్వహించే చాప్టర్ వైజ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో సో మీకు ఇప్పుడు సింధు నాగరికత ఉంది కదా, సో అలాగే మనకు తొలివేద, మలివేద కాలము, సో ఇలా చాప్టర్ వైజ్ ప్రతి చాప్టర్కి ఒక 10 to 15 క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా నిర్వహించడం జరుగుతుంది. సో లైవ్ రికార్డ్ క్లాస్ అయిన తర్వాత సో మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఎగ్జామ్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వింటారు, సో మళ్ళీ గ్రాండ్ టెస్ట్లకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వింటారు, రైట్. సో ఇవన్నీ చేయడం వల్ల మనకు స్కూల్ అసిస్టెంట్ ఐదర్ సోషల్ సో మిగతా ఏ సబ్జెక్ట్ అయినా మన దగ్గర ఉన్న సబ్జెక్టులు మ్యాథ్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, సో అన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి ప్రోగ్రామ్స్. సో అది సక్సెస్ రేట్ని ఇంక్రీజ్ చేస్తారు. సో మనం ఎగ్జామ్లో మ్యాక్సిమం ఫెయిల్ అవ్వకుండా చూడడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి సో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళు మనకి మ్యాథ్స్ యూనివర్స్ యాప్ అని చెప్పేసి ప్లే స్టోర్లో ఉంటుంది. సో మ్యాథ్స్ యూనివర్స్ యాప్ని డౌన్లోడ్ చేయండి. సో దాంట్లో భాగంగా మనకి అక్కడ ఆల్మోస్ట్ 3000 ఏమో ఫీ ఉంటుంది, రైట్. సో ఇప్పుడు ఈ ఫెస్టివల్ ఆఫర్ సో ఆ ఫెస్టివల్ ఆఫర్ని క్లెయిమ్ చేసుకోవాలి అంటే సో ఈ 2-3 డేస్లో యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో మీకు ఇక్కడ
ఏదైతే నెంబర్ కనిపిస్తుందో సో ఈ నెంబర్కి కాల్ చేయండి. 8885607060 ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏ ఆఫర్ వర్తిస్తుంది ఏది అనేది సార్ చెప్పడం జరుగుతుంది. సో మనం ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేసినాం. ఓకే, 7th రోజే క్లాసెస్ స్టార్ట్ అయినాయి. సో మండే నుంచి మనము మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగా కూడా ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో స్కూల్ అసిస్టెంట్ మెంటర్షిప్ కోసం ఎవరైతే క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మ్యాథ్స్ యూనివర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీ ప్రిపరేషన్లో మనం ఎంత స్ట్రాంగ్ ఉంటాము అనేది మీకు ఈ వీడియో చూసిన తర్వాత అర్థమైపోతుంది, రైట్. సో మీరు వీడియో చూసిన తర్వాత ఒక మంచి డిసిషన్ తీసుకుంటారు అని చెప్పేసి నేను భావిస్తున్నా. సో మీ సక్సెస్కి ఏది బెటర్ ఏది కాదు అనేది చూజ్ చేసుకునే విచక్షణ అనేది మీకు ఉంది, రైట్. సో మనము స్కూల్ అసిస్టెంట్ సోషల్తో పాటు టీఎస్ టెట్ ఏదైతే ఇప్పుడు రిలీజ్ అయిందో సో దానికి సంబంధించిన కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. సో అది కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్. సో దీనికి కూడా సేమ్ అండి, ఎగ్జామ్స్ ఉంటాయి. సో డైలీ టెస్ట్ ఉంటాయి. రాను టెట్ ఎగ్జామ్ అనేది కఠినం అయిపోతుంది. సో దానిలో క్వాలిఫై అయ్యే వాళ్ళ పర్సంటేజ్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి సో మనము మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసేలా సో నియర్ 100 వరకు స్కోర్ చేసేలా మన ఎగ్జామ్స్ కానీ మన క్లాసెస్ కానీ ఉంటాయి. సో దాంట్లో భాగంగా కూడా మనం టీఎస్ టెట్కి సో మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు ఎస్జిటికి కూడా మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో నెక్స్ట్ ఏపీటీఎస్ రెండింటికి కూడా మనము స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటీలకు సంబంధించి కోచింగ్ ప్రారంభించడం జరిగింది, రైట్. సో మీరు మ్యాథ్స్ యూనివర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని సో క్లాసెస్ని వినొచ్చండి. ఓకే, సో ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఈ నెంబర్కి కాల్ చేయండి. 8885607060కి కాల్ చేయండి. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.